తమిళనాడులో రీసెంట్‌గా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అక్కడ, ఇక్కడ ప్రభావం చూపించినట్టుగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ప్రభావం చూపించినట్టుగా అక్కడ విజయ్ ప్రభావం చూపించగలడా? తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు? తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంపార్టెంట్. ఈ వీడియో విజయ్ వరకు వెళ్తది. ఆయన దగ్గర చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు ఆయన పక్కన. ఆయన వాళ్ళు చెప్తారు. ఇలా అంటున్నారు ఏపీ ప్రజలని. సో, మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అంతవాడు అవుతాడు అక్కడ. అంత సీన్ లేదు. 1 గాని, 2 గాని రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ అంతటి వాడు అక్కడ విజయ్ ఖచ్చితంగా అవుతాడు. అంత సీన్ లేదు విజయ్‌కి. ఈ రెండిట్లో ఒక్కటి ప్రతి ఒక్కళ్ళు గూడా ఈచ్ అండ్ ఎవ్రీవన్ మిస్ అవ్వకుండా కంపల్సరీగా కామెంట్ చేయండి. వెండి తెర మీద చాలామంది హీరోలుగా రానిచ్చి, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి మన దగ్గర కొత్తేమీ కాదు. చాలా సార్లు చూస్తూనే ఉన్నాము. ఎన్టీఆర్ కాలం నుంచి ఇప్పటి పవన్ కళ్యాణ్ వరకు చాలామంది హీరోలు రాజకీయాల్లో తమదైనటువంటి ముద్ర వేసిన వాళ్ళు ఉన్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు తమిళ్‌లో విజయ్ నటనకి స్వస్తి చెప్పి పూర్తి స్థాయిలో అడుగుపెట్టాడు రాజకీయాల్లోకి. తమిళిగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించి మొన్న ఎన్నికల్లో అతను పోటీ కూడా చేశాడు. ఈ ఎన్నికల్లో ఎటువైపు వెళ్ళగలుగుతాడనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది. విజయ్ యొక్క రాకతో రాజకీయ వాతావరణం మొదటి నుంచి కూడా వేడెక్కింది. ఈ నేపథ్యంలో విజయ్ అసలు రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేటువంటి చర్చ ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ విషయం మీద రకరకాల పీపుల్ అంటే రీసెంట్‌గా ఏపీ సీఎం చంద్రబాబు కూడా వ్యాఖ్యలు చేశారు దీని మీద. తమిళనాడులో ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబుని విజయ్ రాజకీయ భవిష్యత్తు గురించి ఒక జర్నలిస్ట్ అడగడం అనేది జరిగింది. దానికి సమాధానంగా చంద్రబాబు ఎంతో పరిణితితో తన అభిప్రాయాన్ని క్లియర్ కట్‌గా తెలియజేశారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, పవన్ కళ్యాణ్ ఇలాంటి వారు రాజకీయాల్లో ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకున్నారు అని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా. అయితే వారితో ఎవరిని పోల్చడం సరైనటువంటి పద్ధతి కాదు అని, ప్రతి ఒక్కరి యొక్క ప్రస్థానం భిన్నంగా ఉంటుంది అని కూడా చంద్రబాబు రీసెంట్‌గా మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లోకి రావడం ఒక ఎత్తు అయితే అందులో నిలదొక్కుకోవడం అంతకంటే పెద్ద ఎత్తు అవుతుంది. విజయ్‌కి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. విపరీతమైన క్రేజ్ ఉంటుంది అతనికి. కానీ కేవలం ఇమేజ్ మాత్రమే రాజకీయాల్లో గెలుపు నిర్ణయించే పరిస్థితి ఉండదు. చంద్రబాబు చెప్పినట్లుగా రాజకీయం అంటే కేవలం ఆకర్షణ మాత్రమే కాదు. అది ఒక నిబద్ధతతో కూడినటువంటి ప్రయాణం. ప్రజా సమస్యల్ని అర్థం చేసుకోవటం, వాటి పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ ఉండడం, ప్రజలతో మమేకమవుతూ ఉండడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే గనక ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముందుకెళ్లారు. క్షేత్రస్థాయిలో ప్రజల యొక్క కష్టాల్ని చూసి భావజాలంతో ప్రజల్ని ప్రభావితం చేస్తూ చివరికి కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యే వరకు ఆయన యొక్క ప్రయాణం ఒక పాఠంలాగా సాగిందని చెప్పుకోవచ్చు. రాజకీయ అడుగులు ఎలా ఉండాలని చూస్తే విజయ్ విషయంలో కూడా ఇదే సూత్రం వర్తించే ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళగలిగితేనే విజయం సాధ్యమవుతుంది. తమిళనాడు రాజకీయాలు ముఖ్యంగా ఎప్పుడు రసవత్తరంగా ఉంటాయి పోటాపోటీగా. అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయ రాజకీయ పార్టీని దాటుకుని ప్రజల యొక్క నమ్మకాన్ని గెలుచుకోవడం అనేది అంత ఈజీ అయినటువంటి వ్యవహారం కాదు. ఇప్పటి వరకు విజయ్ సినిమాలతో సంపాదించినటువంటి కీర్తి రాజకీయాల్లో ఆయనకి ఆరంభంలో కొంత వెసులుబాటుని ఇవ్వచ్చు గాక, కానీ ఆ తర్వాత వచ్చేటువంటి సవాళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని చాలా సీరియస్‌గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రజల యొక్క సమస్యల మీద ఆయన పోరాట పటిమ ఎట్లా ఉంటుంది అనేది కూడా ఆయన యొక్క భవిష్యత్ దీని మీద ఆధారపడి ఉంటుంది. చివరగా మనం ఒకసారి చూస్తే విజయ్ ఒక కొత్త ఆశతో రాజకీయాల్లోకి వచ్చారని చెప్పుకోవచ్చు. ప్రజాసేవ చెయ్యాలి అనేటువంటి ప్లాన్ ఉంటే ఆయన ఖచ్చితంగా మార్పును తీసుకొచ్చేటువంటి దమ్ము ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే దానికి కావాల్సినటువంటి ఓర్పు, సహనము, నిబద్ధత ఇవన్నీ కూడా విజయ్ ఎంతవరకు ప్రదర్శిస్తారనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. సో, చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ లాగా కొంత ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకున్నారు. సో, అట్లాగే విజయ్ కూడా ప్రజల నాడిని పట్టుకొని ఒక మంచి ముద్ర వేసే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా ఆయన సక్సెస్ అవుతారు. నాయకుడిగా, నటుడిగా మెప్పించినటువంటి విజయ్ నాయకుడిగా ఏ మేర ఒప్పించగలుగుతారు ప్రజలని అనేది రాబోయే రోజులు డిసైడ్ చేస్తాయి.